హాయ్ మిత్రులరా, నమబుదాయ్. ఈరోజు ఒక విలువైన సమాచారాన్ని, చరిత్రలో వక్రీకరించబడిన ఒక చరిత్రని మీకు పరిచయం చేయబోతున్నాను. మనం చూస్తున్నది కర్ణాటక రాష్ట్రం శ్రావణబెళగల్ అనే ప్రాంతంలో వింధ్యా పర్వతాలు అంటారు. ఇక్కడ చంద్రగిరి, అటుపక్క వింధ్యా పర్వతం అంటారు. వింధ్యా పర్వతం పైన బాహుబలి మందిరం ఉంటుంది, జైన మందిరము. 58 అడుగుల ఎత్తైన గొమ్మటేశ్వరుని ఏకశిలా విగ్రహం వింధ్యా కొండపై ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం. విగ్రహం యొక్క పునాది ప్రాకృతంలో 981 సంవత్సరం నాటి శాసనం కలిగి ఉందంటున్నారు. అంటే 9వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్యన ఉందనేది చరిత్ర చెప్తుంది. ఈ నిధులు సమకూర్చిన రాజును, అంటే ఈ ప్రయత్నానికి, ఈ మందిర నిర్మాణానికి నిధులు సమకూర్చిన రాజు మరియు అతని తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారట. అక్కడ అతని సైన్యాధిపతి చావుందరాయను శాసనం ప్రకారం రాయించారంట. ప్రతి 12 సంవత్సరాలకు వేలాది మంది భక్తులు మహాస్తాభిషేకాన్ని నిర్వహించడానికి ఇక్కడ సమావేశం అవుతారు. ఈ విగ్రహానికి నీరు, పసుపు, బియ్యపు పిండి, చెరుకు రసము, గంధపు ముద్ద, కుంకుమ మరియు బంగారు మరియు వెండి పూసలతో అభిషేకం చేస్తారు. ఇటీవల 2018లో ఫిబ్రవరి నెలలో ఈ అభిషేకం చేశారు. తదుపరి అభిషేకం 2030లో జరుగుతుందనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా చరిత్ర కలిగి ఉంది. అయితే ఇది 9 లేదా 10వ శతాబ్దాని మధ్యన ఇక్కడ ఈ నిర్మాణం జరిగింది. ఇక మనము ఇక్కడ నుంచి పక్కనే ఉండే చంద్రగిరి పర్వతం దగ్గరికి వెళ్తాం. ఇది పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్నది బాహుబలి మందిరం, జైన మందిరం అని చెప్పడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే 9వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య నిర్మించారు కాబట్టి దాని చారిత్రక ఆనవాళ్ళు కూడా చరిత్రకారులు కూడా పెద్ద తప్పు పట్టడం లేదు. అయితే చంద్రగిరి పర్వతంపై జైన ప్రభావం ఎందుకు వచ్చింది అనేదే ఇక్కడ ఒక సబ్జెక్టు. అసలు చంద్రగిరి కొండపైన చంద్రగుప్త మౌర్యుని సమాధి ఉందనేది ఒక ప్రశ్న. మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ బాహుబలి కొండపై నుంచి చంద్రగిరి కొండని షూట్ చేయడం జరిగింది, అంటే చిత్రీకరణ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కింద నుంచి అలా పైకి వెళ్తూ కొండ దాటుకొని పైన అక్కడ ఉండే మందిరం దగ్గరికి వెళ్ళాలి. ఇది చాలా కష్టపడుతూ పైకి ఎక్కాను. నిజం చెప్పాలంటే నాకున్న బరువుకి పైకి వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనప్పటికీ ఈ 2 కొండలు ఎక్కేసరికి చాలా కష్టం. మొత్తానికి పైన ఉండే చంద్రగిరి కొండకు నేను బయలుదేరుతున్నాను. ఇది శ్రావణబెళగల్ వచ్చేసి చంద్రగిరి కొండ. ఈ యొక్క కొండపైన చరిత్ర ఏం చెప్తుందంటే చాలా వక్రీకరణ. శ్రావణబెళగల్, చంద్రగిరి మరియు వింధ్యగిరి అనే 2 కొండలు ఉన్నాయి అనేది అక్కడ ప్రచారం జరుగుతుంది. జైనులు ఆచార్య భద్రబాహు మరియు అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్య అక్కడ ధ్యానం చేసినట్టు నమ్ముతారు. చంద్రగుప్త మౌర్యుడికి అంకితం చేయబడిన చంద్రగుప్త బసదిని వాస్తవానికి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు చంద్రగిరి కొండపై నిర్మించాడు అనేది ఇక్కడ చరిత్ర చెబుతుంది. అయితే వాస్తవానికి చరిత్ర ఏముంది అనేది తెలుసుకుందాం. చంద్రగుప్త మౌర్యుడు బీహార్ రాష్ట్రంలో మగధ సామ్రాజ్యానికి అధిపతి. మనం చరిత్రలోకి వెళ్తే చంద్రగుప్త మౌర్య రాజ్యకాలంలో ఆయన ఇక్కడ దక్షిణ భారతదేశానికి విస్తరించలేదు. ఎందుకంటే ఆయన కళింగ రాజ్యానికి, కళింగపట్నంపై దండయాత్ర, అంటే కళింగ రాజ్యంపై దండయాత్ర చేసి ఓడిపోయి వెనుదిరిగిపోయాడు. అయితే ఆయన కనీసం ఒడిస్సా వరకు రాలేదు.
తన మనవడైన అశోక చక్రవర్తి అఖండ భారత్ని పరిపాలించాడు. అంటే దాదాపు తమిళనాడు వరకు అశోక చక్రవర్తి పరిపాలన సాగింది. మరి చంద్రగుప్త మౌర్యుడికి ఇంత దూరము ఎలా వచ్చాడు అనేదే ప్రశ్న. అయితే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి అక్కడ మనం చంద్రగిరి కొండ నుంచి అక్కడ ఎదురుగా ఉండే బాహుబలి మందిరాన్ని మనము షూట్ చేస్తున్నాము. ఇక్కడికి వాస్తవం చెప్పాలంటే చంద్రగిరి కొండ కంటే చాలా పెద్దది బాహుబలి కొండ. ఇది కొంచెం స్లోప్గా ఉంటుంది, కానీ ఆ కొండ చాలా ఎత్తుగా ఉంటుంది, నిటారుగా మెట్లు ఉంటాయి. చాలా అవస్థలు పడి ఎక్కాను. అదిగో బాహుబలి విగ్రహం కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి చంద్రగిరి కొండ నుంచి కింద మళ్ళీ సపరేట్గా కొన్ని మందిరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 9-10 శతాబ్దాల నుండి జైనం చాలా బలపడిందనేది చరిత్ర తెలుస్తుంది. ఇక్కడ జైన మతానికి అక్కడ రాజులు ప్రియారిటీ ఇచ్చారనేది తెలుస్తుంది. అయితే అంతకుముందుకు ఏం జరిగింది అనేదే విషయం. ఇక్కడ అంతకుముందుకు ఏం జరిగింది, అసలు ఇక్కడ బౌద్ధ ఆనవాళ్ళున్న మందిరాన్ని జైన మందిరంగా ఎలా మార్చారు అనేదే ప్రశ్న. ముందుకు వెళ్దాం రండి, మనం చరిత్ర తెలుసుకుందాం. బౌద్ధ మతం వాస్తవానికి అశోక చక్రవర్తి కాలానికి ముందే కర్ణాటకలో ప్రవేశించింది. మరియు ఇది 3వ శతాబ్దం బీసీ మరియు 3వ శతాబ్దం సిఈ కామన్ ఇయర్. అంటే అటు 300 సంవత్సరాలు ఇటు 300 సంవత్సరాలు మధ్యకాలంలో ఉచ్చస్థితిని అనుభవించింది. శ్రావణ బెలగల్లో ఒకప్పుడు బౌద్ధ మతం విస్తృతంగా వ్యాపించింది. నేటికి బౌద్ధ అభ్యాసకులు అక్కడ ఉన్నారు. ఇక్కడ లభించిన 800 శాసనాలు అన్నీ కూడా కామన్ ఇయర్, అంటే సాధారణ శకం 600 నుండి 1830 వరకు, అంటే బ్రిటిష్ కాలం వరకు 200 శాసనాలు అక్కడ లభించాయి. వివిధ కాలాలకు చెందినవి ఇవి శాసనాలు. వీటిలో పెద్ద సంఖ్యలో చంద్రగిరిలో కనిపిస్తాయి. అంటే ఈ 2 వింధ్యా పర్వతము చంద్రగిరి పర్వతం మీద 200 శాసనాలు మనకు అక్కడ లభించాయి అనేది చరిత్రకారులు చెప్తున్న విషయం. అయితే వీటిలో పెద్ద సంఖ్యలో చంద్రగిరిలో కనిపిస్తాయి, మరియు మిగిలినవి వింధ్యాగిరి కొండ మరియు పట్టణంలో చూడవచ్చు అనేది చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ ఇది మీరు గమనిస్తే బాగా గమనించండి మిత్రులారా. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, శిల్పాలకు నిర్మాణాలకు చాలా డిఫరెంట్ ఉంటుంది. శిల్పాలు తీసుకొచ్చి ఏదో పెట్టినట్టు గర్భగుడిలో కనిపిస్తుంది మనకి, బాగా గమనించండి. ఇక శాసనాల విషయానికి వస్తే చంద్రగిరిలోని చాలా శాసనాలు 10వ శతాబ్దానికి పూర్వం నాటివి. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలో జైనం కంటే ముందు బౌద్ధం ఉనికిలో ఉందని, అది కూడా అశోకుని చేత విస్తరించబడింది అనేది చరిత్రకారులు చెప్తున్నారు. నిజం చెప్పాలంటే మనము ఇక్కడ చూడండి, ఈ శాసనాలలో ఉన్న శిల్పాలు ఒక బౌద్ధానికి అనుకూలంగా ఉంటాయి. శిల్పాలన్నీ చాలా గమనిస్తే మనము బౌద్ధానికి అనుకూలంగా. ఇంకోటి
ఇక్కడ చూస్తే 6వ శతాబ్దం నాటికి పాలి భాష మనుగడలో ఉంది. తర్వాత 7-8 శతాబ్దాల్లో కన్నడ భాష ఇంప్లిమెంట్ అయింది. కన్నడం అది కూడా పాత కన్నడం కిందికి వస్తుంది. కన్నడ భాషకి ప్రాచీన చరిత్ర ఎంత ఉందంటే 7వ శతాబ్దంలో 8వ శతాబ్దంలో మొదలైంది ఈ కన్నడ భాష. ఇది చరిత్ర చెప్తుంది. అక్కడ 200 శాసనాలలో మెజారిటీ శాసనాలు చంద్రగిరి కొండపైనే మనకి కనపడతాయి. ఈ చంద్రగిరి కొండపైన ఈ పాత పాలి శాసనాలు వచ్చేసి కింద బండ పరుపుల పైన చెక్కి అద్దాలు పరిచిట్టారు. అక్కడ అంటే ఆ మిర్రర్లు పెట్టారు. ఎవరు? పురావస్తు శాఖ వాళ్ళు. ఇది వచ్చేసి కన్నడ, పాత కన్నడ భాష మనం చూస్తున్నది. అంటే పాత కన్నడ అంటే 7-8 శతాబ్దాల మధ్యన, అంటే 6వ శతాబ్దం ఎండింగ్ నుంచి 7వ శతాబ్దం నుంచి శాసనాలు వస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందల్లా ఏంటంటే జైన మతము 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో ఉందా అనేది ఒక ప్రశ్న. అంటే ఇది 6వ శతాబ్దం నాటి శాసనాలు కనపడుతున్నాయి. నిర్మాణం వచ్చేసి ఈ చంద్రగిరి నిర్మాణము బిఫోర్ కామన్ ఎరా 3వ శతాబ్దం నాటికి ఇక్కడ అశోకుడు ఈ యొక్క మందిరము నిర్మాణమైంది అని చెప్తున్నారు. అంటే అశోకుడు నిర్మాణించకపోయిండొచ్చు. అశోకుడి కూతురు సంఘమిత్ర అండ్ మహేంద్ర ఈ దక్షిణ భారతదేశానికి వాళ్ళు వలస వచ్చారు. అంటే శ్రీలంకకు వెళ్ళారు. అక్కడికి ఈ శ్రీలంక నుంచి ఇక్కడ కింది నుంచి పైకి బౌద్ధాన్ని విస్తరింపజేశారనేది ఒక చరిత్ర చెప్తుంది. ఇంకా మనం లోతుకి వెళ్తే, ఇంకా ముందుకు వెళ్తే అసలు చరిత్రలో బుద్ధుని కంటే ముందు బుద్ధులు చాలామంది దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళే ఉన్నారు. మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళానికి చెందిన ఇక్కడ చూడండి ఈ విగ్రహం మనము జైన వృషభనాథ శిల్పం ఇది. ఇది 9వ శతాబ్దం నాటి శిల్పం. ఇది 9-10వ శతాబ్దం. అంటే ఇక్కడ మనకు చూడండి అవతల ఉండే ఈ బాహుబలి మందిరంతో పాటు ఈ మందిరంలోకి జైన శిల్పాలు వచ్చాయి అనేది చరిత్ర. ఆల్రెడీ ఇక్కడ ఉన్న బౌద్ధ మందిరంలోకి బాగా బలంగా ఉండే జైన, అంటే 10వ శతాబ్దానికి ఇక్కడ చంద్రగిరి ప్రాంతంలో ఈ శ్రావణ బెలగల్లో జైనము విస్తృతంగా ఉంది. ఈ జైన విగ్రహాలని ఇక్కడ చంద్రగిరి కొండపై కూడా తీసుకొచ్చారనేది చరిత్ర. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే అందుకే చెప్తున్నా మీకు, నిర్మాణాలను గమనించండి. నిర్మాణాలు అంటే శిల్పాలను గమనించండి. ఇప్పుడు ఇసుక రాయితో నిర్మాణాలు బౌద్ధానికి ప్రసిద్ధి. ఇక్కడ మనకు తెలుసు ప్రతి ముఖద్వారానికి గజలక్ష్మి అంటారు. మన బౌద్ధంలో మహామాయ అంటారు. మహామాయ ఉండేది కామన్గా ఉంటుంది. కానీ విగ్రహాలు చూడండి, ఇవన్నీ ఒక కలర్లో ఉంటే లోపల ఉండే జైన విగ్రహాలు ఇంకో కలర్లో ఉంటాయి. అంటే ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉంటుంది. సరే, అది తీసుకొచ్చి పెట్టారా లేదా మనం పక్కన పెడితే, మీరు గమనిస్తూ ఉండండి శిల్ప కళ ఎలా ఉంది, మందిరాలు ఎలా ఉన్నాయి, లోపల గర్భగుడిలో శిల్పాలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉండండి. ఇక విషయానికి వస్తే ఇక్కడ దక్షిణ భారతదేశంలో బౌద్ధము శ్రీకాకుళం జిల్లాలో కొండన్న బుద్ధుడు 5వ బుద్ధుడిగా మనం పేరు విన్నాం. 5వ బుద్ధుడు వస్తాడు. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో అప్పటికే బౌద్ధం విలసిల్లింది అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ చూస్తే మీకు తారాదేవి విగ్రహం కనపడుతుంది. ఇక్కడ ఈ భంగిమ బౌద్ధంలో తారాదేవి విగ్రహానికి ఇదే టైప్ ఒక కాలు కింద పెట్టుకొని ఆమె ఇంకో కాలు మడత పెట్టి చేతిలో అభయముద్ర ఉంటుంది ఆమెది. ఇలా తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని ఏమంటారంటే మామూలుగా పేరు గుర్తురాదు. ఇది బొజ్జన్న కొండకు పేరు ఉంది. ఆయన పేరు శాతవాహన రాజు కిందకి వస్తాడు. ఆయన పేరు బోలా ఏదో పేరు వస్తుంది. మొత్తానికైతే ఆయన ఒక రాజు విగ్రహం, అది తారాదేవి రాజు.
పైన చూడండి, మనకు ఇక్కడ మ్యాక్సిమం ఈ హోల్ ప్లేస్లలో బుద్ధుని తలలు ఉంటాయి, అన్నీ తీసేసి ఉంటారు. ఎందుకంటే ప్రతి సింబలు ఇక్కడ చూడండి, ఆ ఖాళీ రౌండ్ ప్లేస్లో బుద్ధుని శిల్పాలు ఉంటాయి. ఇవన్నీ మీరు గమనిస్తే ఇది జైన మందిరమా బౌద్ధ మందిరమా అనేది మీరే చెప్పాల్సిన సందర్భం. ఎందుకంటే చరిత్ర నేను చెప్పుకుంటూ వస్తాను, శిల్పాలు మీరు గమనించండి. ఇది కూడా పాత కన్నడ శాసనం. ఇది జైన కల్చర్ పైన ఈ సింబల్ వచ్చేసి జైనాకే వస్తుంది. అంటే నేనేమంటే ఇది 9-10 శతాబ్దాల నాటి శాసనం అనేది నా అభిప్రాయం. అంటే కన్నడ భాషలో ఉంది. అసలు బౌద్ధునికి జైన శిల్పాలకు ఒకే భంగిమ, ఒకే ముద్రికలు. అయితే కొన్ని దిగంబర కల్చరు, శ్వేతాంబర కల్చర్ అనేది 2 వర్గాలుగా జైనంలో కనిపిస్తాయి. ఇక్కడ జైనము బౌద్ధం కంటే ముందు అనేది గ్రంథాలు చెప్తున్నాయి, కానీ చారిత్రక ఆధారాలు మాత్రం బుద్ధుని కంటే ముందు జైనం ఉంది అని చెప్పడానికి, అంటే బౌద్ధం కంటే ముందు జైనం ఉందని చెప్పడానికి చారిత్రక ఆధారాలు కనపడుతున్నాయి. అవేంటిదో మీకు చెప్తాను చూడండి. జైనం అనే పదము ముఖ్యంగా పాలీ ప్రాకృత భాషల్లో ఉండదు. చరిత్రలో జైనం అనే పదము ఉండదు. పోనీ అన్న ఒక్క పేరు పట్టుకొని జైనాన్ని లేదని చెప్పడానికి ఎలా అట్లా చరిత్రని తప్పు పట్టినట్టే కదా అనేది మీరు అనొచ్చు. సరే, ఇక్కడ మేము బ్రాహ్మణ వ్యవస్థని ప్రశ్నించినట్టే జైన వ్యవస్థను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏమని? ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు బిఫోర్ కామన్ ఎరా అండ్ ఆఫ్టర్ కామన్ ఎరా, ఈ రాజుల్లో దాదాపు ఈ 9వ శతాబ్దం వరకు ఎందుకు కడుతుంటే 9వ శతాబ్దంలో జైనం బలపడింది, జైనం అప్పటి నుంచే మొదలైంది. కాబట్టి 9వ శతాబ్దం వరకు ఈ జైన ప్రస్తావన ఏ రాజైనా మన పాలించిన రాజులు మన దేశాన్ని, ఎందుకంటే రాజులే కదా మొనార్కులు, రాజులే కదా పేటెంటు, రాజ పరిపాలన బట్టే కదా చరిత్రలో ఏం జరిగిందనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ రాజులైనా జైన ప్రస్తావన అంటే 24 మంది తీర్థాంతకుల గురించి వాళ్ళ కోసం మందిరాలు నిర్మిస్తున్నాము అని చెప్పేసి ఏ రాజైనా శాసనాలు చెక్కించాలా అనేది ప్రశ్న ఇక్కడ. అయితే అలాంటి శాసనాలు ఎక్కడ? ఇప్పుడు మనం రాజగిరిలో కూడా, రాజగిరి ప్రాంతంలో, రాజగిరి మన ఏది మగధ సామ్రాజ్యానికి అర్యాంక వంశం నుంచి మొదలవుతుంది. అక్కడ కూడా వాళ్ళు 9-10 శతాబ్దాల తర్వాతనే శిల్పాలు కనపడతాయి. అంటే ఆ శిల్పాలని ఆల్రెడీ బిఫోర్ ఉన్నాయి, క్రీస్తు పూర్వమే ఉన్నాయి అని అక్కడ నమ్మవలుపుతారు, మభ్యపెడతారు. కాబట్టి నేను అడుగుతున్నా ఏంటంటే రాజులు ఎక్కడైనా ప్రస్తావించింటే ఈ కామెంట్ల రూపంలో తెలియజేయండి, నేను కూడా దాన్ని సరి చేసుకుంటాను. నాకు ఇండియాలో సైన్స్ జర్నీ అనే ఛానల్లో చాలా నిక్కచ్చిగా పోతుంది. ఆ సైన్స్ జర్నీ ఛానల్ వాళ్ళు కూడా ఈ యొక్క జైనం అనేది చారిత్రకమైనది కాదు, జస్ట్ బౌద్ధానికి కౌంటర్ రెవల్యూషన్గా వచ్చిందేమో అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అనుమానం ఇతని పేరు గుర్తొచ్చింది మనకు. ఎవరు ఏంటంటే లంబోదర శాతకర్ణి అనేది ఒక పేరు ఉంది. ఇందులో జైనంలో కూడా ఇంకో పేరు ఉంది నాకు.
జైనంలో ఇంకో రాజు పేరు ఉంది, కానీ లంబోదరుడు. ఇక్కడ తారాదేవి, లంబోదరుడు లేదు. అదే ఏం చెప్తున్నా అంటే, జైనంలో బౌద్ధాన్ని పోలిన విగ్రహాలు, బౌద్ధాన్ని పోల్చిన నిర్మాణాలు అన్నీ కాపీ పేస్ట్ లాగానే ఉంటాయి, ఒక దిగంబర కల్చర్ తప్పనిచ్చి. దిగంబర కల్చర్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు దిగంబరగా పూర్తి బట్టలు లేకుండా ఉంటారు కాబట్టి దిగంబర కల్చర్లో బాగుంది. చూడండి, ఇప్పుడు అక్కడ కూర్చున్న విగ్రహము బుద్ధుడు కూర్చున్నట్టే ఉంటుంది, కానీ బట్టలు ఉండవు అంతే. ఇక్కడ విషయం ఇది. అయితే మనము చరిత్ర లేకపోతే ఈ భద్రబాహు కేవ్కి చంద్రగుప్త మౌర్యుడికి ఏంటి సంబంధం అనేది మనం చరిత్రలోకి వెళ్ళాలి. ఇప్పుడు భద్రబాహు కేవ్ అంటుంది. భద్రబాహు అని ఒక జైన గురువు. ఈ గురువు దగ్గరికి చంద్రగుప్త మౌర్యుడు కరువు కాలంలో, ఇక్కడ కరువు కాటకాలు వస్తే, ఇక్కడ మగధ సామ్రాజ్యంలో దాదాపు 12 సంవత్సరాలు కరువు వచ్చిందంట. అక్కడ కరువు వస్తే చంద్రగుప్త మౌర్యుడు ఏం చేయాలా, ఈ కరువు నివారణ పోవాలంటే ఏం చేయాలంటే, అక్కడ ఉన్న సూచనలు కొంతమంది, అంటే చరిత్ర 2-3 రకాలు చెప్తున్నారు. నాకు అందిన ఇక్కడ భద్రబాహు కేవులో ఇక్కడ ఉన్న అర్చకులు చెప్పిన మాట నేను చెప్తున్నాను. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, దక్షిణాదిలో వింధ్యా పర్వతాల దగ్గర శ్రావణ బెలగలలో భద్రబాహు అనే గురువు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క జైన మతాన్ని స్వీకరించి, జైన మతాన్ని ప్రభావితం చేసి ప్రమోట్ చేస్తే ఇక్కడ కరువు పోతుంది అనేది ఒక మాట తెలుసుకొని, చంద్రగుప్త మౌర్యుడు తన పదవిని, తనకున్న రాజ్యాన్ని బిందుసారథుడు అంటే ఆయన కొడుకుకి, అంటే అశోకుని తండ్రికి రాజ్యాన్ని అప్పచెప్పి తట్టపుట్ట సర్దుకొని దక్షిణ భారతదేశానికి వస్తాడు అనేది వీళ్ళు చెబుతున్న చరిత్ర కథ. అయితే అందులో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ గుడిలో ఒక జాతక కథ శిల్పాలు చూపిస్తారు. మీరు చూస్తుండండి మిత్రులారా, నేను చెప్పే చరిత్ర చెప్తుంటా, మీరు శిల్పాలు గమనిస్తూ, శాసనాలు గమనిస్తుండండి. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెడుతుండండి. నేను చరిత్ర చెప్పుకుంటూ పోతున్నాను అని ప్రతి స్తంభం దగ్గర నిలబడి ఆగి నేను చెప్పలేను కాబట్టి మీరు చూడండి. నేనంటే వాయిస్ ఓ పక్క వింటుండండి, శిల్ప సంపదను చూస్తుండండి. ఇది దాదాపు 44 నిమిషాల వీడియో అయినా కూడా శిల్ప సంపదని కట్ చేయలేక ఇంకా చాలా లోపల శిల్పాలు కట్ చేశాను నేను, కానీ శాసనాలు మాత్రం కట్ చేయలేదు. కాబట్టి మీకోసం ఇవన్నీ అట్లనే ఉంచి అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే చరిత్ర చూస్తారు కదా అన్నట్టు. చూడండి, బుద్ధుడికి జైనుడికి ఏమన్నా తేడా ఉందా అంటే, ఇక్కడ మనం చరిత్రలో చూడాల్సిన పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా మనం గమనించాల్సింది. సరే, ఇక్కడ మనము మళ్ళీ స్టోరీలోకి వద్దాం. చంద్రగుప్త మౌర్యుడు వచ్చి భద్రబాహు గురువు దగ్గరికి వచ్చి ఆయన శిష్యరికము పొంది, ఇక్కడే ఆయన ఇది చూడండి, ఈ భాష పాత కన్నడం కాదు, ఇది పాలీ భాష. ఇది ఇక్కడ ఉండేది బుద్ధ విగ్రహం, బుద్ధ శాసనం. నేను మాటల్లో పడి చూడలేదు. ఓకే, అయితే ఈ చంద్రగుప్తుడు వచ్చి ఇక్కడ సన్యాసిగా, అంటే జైన భిక్షువుగా మారి జైనంలో చేరి ఆయన ఇక్కడే ఈ ప్రాంతంలోనే శేష జీవితాన్ని గడిపాడు. అలాగే ఇక్కడే ఆయన చనిపోయాడు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే, చంద్రగుప్త మౌర్యుడు కాలానికి, ఇక్కడ ఉన్న కాలానికి, ఇక్కడ ఉన్న శాసనాలకు లెక్క చూసుకుంటే, ఈ మందిరంలో అన్ని శాసనాలన్నీ 6వ శతాబ్దం నుండి శాసనాలు కనిపిస్తాయి. అంటే అంతకుముందు కొన్ని శాసనాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ 200 శాసనాల్లో 6 అంటే వజ్రయాన కాలం నాటి శాసనాలు ఎక్కువ కనిపిస్తాయి. అయితే ఈ మందిరం ఎప్పుడు నిర్మాణమైంది అంటే, ఇది మౌర్య కాలంలోనే నిర్మాణమైంది. అంటే ఒకవేళ చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడికి వచ్చి ఉంటే ఆయన ఏదైనా నిర్మించి ఉండాలి కదా. ఓకే, ఆయన నిర్మించలేదు, ఆయన తర్వాత కాలంలో నిర్మించారే అనుకుందాం. అయితే ఇక్కడ ఈ శాసనాల్లో డీకోడ్ చేస్తే చాలా మటుకు సైన్స్ జర్నీ ఛానల్ వాళ్ళు కొన్ని మీకు వీలైతే ఇక్కడ స్క్రీన్ షాట్లో కూడా మీకు చూపించాలి. అంటే ఈ శాసనాలలో
అన్నీ చంద్రగుప్త మౌర్యుడి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. వాళ్ళు క్లియర్గా ఈ విషయంపై ఛాలెంజ్ కూడా వేశారు. ఎవరైనా నిరూపిస్తే వాళ్ళకి బహుమతులు కూడా ప్రకటించారు. అంటే చంద్రగుప్తుడికి సంబంధించిన ఎక్కడ శాసనాలు లేవు, చంద్రగుప్తుడు ఇక్కడికి వచ్చినట్టు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. చంద్రగుప్త మౌర్యుడు ఆయన మగధ సామ్రాజ్యం బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. దక్షిణ భారతదేశం 2000 కిలోమీటర్లు ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఇంకొకటి చంద్రగుప్త మౌర్య కాలంలో ఈ తన సామ్రాజ్యంలో కూడా లేని ప్రాంతం ఇది అనేది చరిత్ర తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏమంటారంటే చంద్రగుప్తుడు వచ్చి ఇక్కడ జైన సన్యాసిగా మారాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చారిత్రక ఆధారాలు ఇంకోలా చెప్తున్నాయి. కాబట్టి మిత్రులారా, ఇంకొకటి ఇదే ప్రస్థానంతో పాటు ఇంకొకటి అసలు అంత చంద్రగుప్త మౌర్య కాలం నాటికి జైనం అనేది లేదు అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందుకి చెప్పాను కదా, ఏ రాజైనా ప్రస్తావించాడా, ఏ రాజైనా జైనం గురించి ఎక్కడ? అశోకుడు 84,000 శాసనాలు చెక్కించాడు. అలాగే కుషాన్ చక్రవర్తులు అసలు బౌద్ధునికి ఒక రూపం తీసుకొచ్చారు. బుద్ధునికి ఒక రూపం తీసుకొచ్చి ఆయనని శిల్పాలు చెక్కించారు. అలాగే మనం ఇంకో విషయానికి పోతే ఎల్లోరా కేవ్స్ లేకపోతే మనము ఇక్కడ ఔరంగాబాద్ దగ్గర ఎల్లోరా గుహల్లో పోతే అక్కడ దాదాపు 34 గుహలు ఉంటాయి. ఈ 34 గుహలలో ఎక్కడ కానీ 10వ శతాబ్దం తర్వాతనే 30 నుంచి 34 గుహలు 4 గుహలు జైనాన్ని కనపడతాయి. కానీ అసలు బిఫోర్ కామన్ ఏరా నుంచి అంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలో కానీ గుహల్లో కానీ ఎక్కడ జైనం కనపడదు. అంటే ఏ రాజులు, వజ్రాయన రాజులు కావచ్చు, చాళుక్యులు, చాలామంది రాష్ట్రకూటులు కూడా అక్కడ కైలాస మందిరాన్ని నిర్మించారు. ఎక్కడ కూడా జైనం విగ్రహాలు కనపడవు. 10వ శతాబ్దం 11వ శతాబ్దంలోనే కనపడతాయి. అంటే అర్థం ఏంటిది? మరి ఇంత చారిత్రకమైన విషయం ఉన్నప్పుడు బుద్ధుని పక్కన ఎక్కడో చోట ఈ ఎల్లోరా కేవ్లో ఎందుకు కనపడలేదు అంటే, అది దేశంలో చరిత్ర మొత్తము ఒక కరెక్ట్గా చూడాలంటే ఎల్లోరా గుహలు చూస్తేనే కరెక్ట్. ఎల్లోరా గుహలో ఎక్కడి నుంచి చరిత్ర మొదలైంది, ఎక్కడి వరకు వచ్చింది అనేది చాలా గుహలు చెప్తాయి. ఆ గుహల్లో నిర్మాణము, ఆ శిల్ప శైలి, ఆ శాసనాలు ఎల్లోరా గుహలో చూడొచ్చు. సో ఇవన్నీ మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నట్టే, అలాగే మనము బాదామి కేవ్స్లో మనం పోతే బాదామి కేవ్స్లో కూడా బాదామి చక్రవర్తులు పులికేసి, నందవర్మ, బుద్ధవర్మ వీళ్ళందరూ శిల్పాలు చెక్కించారు. ఈ శిల్పాలలో కూడా ఈ బాదామి చక్రవర్తులు ఈ 10వ శతాబ్దం నాటికి మిగతా రాజులు జైన గుహలు నిర్మించారు. చాళుక్య చక్రవర్తులు వజ్రాయన శిల్పాలు మాత్రమే చెక్కించారు. జైన శిల్పాలు చాళుక్య చక్రవర్తులు అంటే చివరి చాళుక్య చోళులు కావచ్చు, కళ్యాణి చాళుక్యులు ఉండొచ్చు, వాళ్ళు చెక్కించిండొచ్చేమో. కానీ 10వ శతాబ్దానికి వచ్చిన వాళ్ళు బాదామి చాళుక్యులు అయితే జైన శిల్పాలు చెక్కించలేదు. అది బాదామి గుహల్లో జైన శిల్పాలు ఉన్నాయి కాబట్టి ఆ కాలం నాటివే శిల్పాలు అనుకోవడం పొరపాటు. ఇక్కడ చారిత్రకంగా జైనం అనే పదము పాలిలో లేదు, ప్రాకృతంలో లేదు. అలాగే ఇక నెక్స్ట్ వచ్చేసి జైన శాసనాలు, జైన నిర్మాణాలు కూడా ఈ రాజులు ఎవరు ప్రస్తావించలేదు. జైన కోసం నిర్మించినట్టు ఎక్కడ కానీ పర్యాటకులు కూడా మనం చూసుకుంటే ఇండికా గ్రంథంలో జైన ప్రస్తావన లేదు. ఎప్పుడు ఇదే చంద్రగుప్త మౌర్య కాలం నాడు వచ్చిన ఇండికా గ్రంథం రాసిన మొగస్తనీస్ ప్రస్తావించవచ్చు కదా. ఒకవేళ చంద్రగుప్త మౌర్యుడు సన్యాసమే తీసుకుంటే, ఈ జైనమే తీసుకుంటే ఇండికా గ్రంథంలో సమకాలికుడు కదా ఎవరు? మొగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో కూడా జైన ప్రస్తావన లేదు. ఆ తర్వాత నెక్స్ట్ కామన్ ఏరాలో వచ్చిన ఫాహియాన్ 3వ శతాబ్దంలో వచ్చాడు. 3వ శతాబ్దంలో ఆయన కూడా చరిత్రకారుడుగా, అన్వేషకుడుగా మన దేశం పట్ల ఉన్న నిర్మాణాలని పుస్తకాలు రాశాడు. ఆయన కూడా ఇక్కడ జైనం గురించి ప్రస్తావన తీయలేదు. ఆ తర్వాత వచ్చిన 7వ శతాబ్దంలో వచ్చిన హుయాన్సాంగ్ కావచ్చు, తర్వాత చరిత్రకారులు, అంతకుముందు చరిత్రకారులు కూడా ఎక్కడ కూడా జైన ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. అలాంటప్పుడు చరిత్రలో ముందే జైనం ఉందని మనం ఎలా డిసైడ్ అవుతాం? అలా నేను చెప్తుంటే మీరు నిర్మాణాలు చూసుకుంటూ వెళ్ళండి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇక్కడ అట్లా ప్రతి ఇక్కడ మనము ఏముందండి, విగ్రహానికి రఫ్ చేస్తే క్లాత్ సన్నటి పొర కనపడుతుంది బుద్ధునికి అంతే.
అది రబ్ చేస్తే ప్లేన్ దిగంబర అయిపోతాడు అంతే. ఇక్కడ చూడు దిగంబర కల్చర్ దీంట్లో, ఇది దిగంబర. ఇప్పుడు ఈ విగ్రహము అక్కడ పాత విగ్రహమా లేకుంటే తీసుకొచ్చి పెట్టినట్ట అంటే పక్కనే ఉండే వింధ్యా పర్వతం పైన బాహుబలి మందిరంలోంచి బాహుబలి మందిరంతో పాటు ఇక్కడ కూడా విగ్రహాలు పెట్టారు అనేది ఒక చారిత్రక సస్పెన్స్. ఎందుకంటే అది తెలియాల్సిన అవసరం ఉంది. ఇది చూస్తూనండి, ఇక్కడ ఒక జాతక కథని మనం చూద్దాము మందిరంలోకి. అక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తా, మీరు చూస్తూ ఉండండి. అలాగే ఈ స్తంభాలు, ఈ శిల్ప కల్చరు, ఈ ధ్వజ స్తంభాలన్నీ యొక్క అశోకుని శాసన పిల్లర్లను బట్టి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ 5-6 శతాబ్దాల నాటి స్తంభాలు ఇవి, అశోకుడి కాలం నాటివి అయితే కాదు ఇవి. ఇక్కడ కూడా దిగంబరం. చూడండి ఇక్కడ నాగ కల్చర్ కూడా ఈ జైనానికి అంటే ఇవన్నీ అంటే బౌద్ధాన్ని కౌంటర్ రెవల్యూషన్గా జైనం వచ్చిందనేది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం. కానీ ఇన్నాళ్ళు చరిత్రకారులు కూడా జైనం తర్వాతనే బౌద్ధం వచ్చింది అనేది చెప్పుకుంటూ రావడం వల్ల, అలాగా పుస్తకాలు గ్రంథాలు వీళ్ళు రాయడం వల్ల సడన్లీగా మాలాంటి వాళ్ళు చెప్పడానికి వస్తే దాన్ని నా అథెంటికేషన్ ఏంటిది, నువ్వేం చదువుకున్నావు, నీకున్న డిగ్రీస్ ఏంటిది అనేది ఇక్కడ చెప్తారు. చూడండి ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది. మెయిన్గా ఇక్కడ ఈ శిల్పాలని బట్టి వీళ్ళు కథలు అల్లారు. ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు తన రాజ్యాన్ని మొత్తము కొడుకుకు అప్పచెప్పి తర్వాత తాను జైన భిక్కుగా మారి తర్వాత అడవులు పట్టుకొని ఇక్కడ దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలో భద్రబాహు అనే గురువు దగ్గర సన్యాసం శిష్యరికం పొంది ఇక్కడే తన జీవితాన్ని ముగించాడు అనేది ఈ యొక్క శిల్పాలు చెప్తాయి. ఇక్కడ శిల్పాలు చెప్తాయి. అంటే ఈ శిల్పాలని అక్కడ ఉండేవాళ్ళు, మందిరం సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఇదొక్కటి చూపిస్తారు అక్కడ. మెయిన్గా ఇది చరిత్ర ఇలా చెప్తుంది అని చెప్పేసి తను రాజు కొడుకు అప్పచెప్పి మొత్తము దక్షిణ భారతదేశానికి వచ్చినట్టుగా ఇదొక జాతక కథ. వాస్తవం చెప్పాలంటే జాతక కథలు 547 జాతక కథలు ఉన్నాయి. వాటన్నిటినీ జాతక కథల్లో అప్పట్లో రాజులు, ఈ వజ్రయాన రాజులు చాలా శిల్పాలు చెక్కించారు. చరిత్రని తెలియజేయడానికి, ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండటానికి చాలా జాతక శిల్పాలు చెక్కించారు. వాటిని ఇక వక్రీకరణ ఎంత తయారైందంటే ఈ జాతక కథల నుంచే వైదికం పుట్టింది, ఈ జాతక కథల నుంచే జైనం పుట్టింది, ఇంకా పోతే చాలా తర్వాత హిందూ మతం లాస్ట్లో ఇప్పుడు కొనసాగుతుంది. జాతక కథలు ఎంత ప్రభావితం చేశాయంటే ప్రజలని చాలా. అసలు ఇదంతా చంద్రగుప్త మౌర్యునికి సంబంధించిన కథ అని చెప్తారు. చూడండి ఇది ఆయన మొత్తము రాజ్యాన్ని అప్పజెప్పి పోవడము, తర్వాత వాళ్ళందరూ రాయబారం జరిపి ఏం చేయాలా, ఈ కరువు పోవాలంటే 12 ఏళ్ల కరువు వచ్చిందట అప్పుడు ఆ సమయంలో. చూడండి చంద్రగుప్తుడు అడవి పట్టుకొని పోతున్నాడు. ఇది అయితే ఇది ఒక జాతక, బుద్ధుని గత జన్మ జాతక కథల్లో భాగం అనేది చరిత్ర చెప్తుంది. అంటే
కల్పిత కథల్లో చాలా రాశారు, జాతక కథలలో. రాబో రోజుల్లో అన్నీ బయటపడతాయి. నేను మిత్రులరా ఏదో చరిత్రని వక్రీకరించి చెప్పాలనే ఉద్దేశం నాది కాదు. అలాగే ఏదో చరిత్రని చెప్తే నాకు వచ్చే లాభము లేదు. నేను వాస్తవ చరిత్రను చెప్పాలనే ప్రయత్నం నాది. చూడండి, ఇవన్నీ బౌద్ధ కాల పూసలు అంటారు. ఈ పూస కల్చరు శిలాల మీద ఉంటాయి చాలా. ఈ పూసలు ఉన్నాయంటే బౌద్ధానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే అప్పట్లో ఆ పూసలు ధరించే వాళ్ళు బమనులుగా, అంటే జ్ఞానవంతులకి పూసలు ధరించేవారు అనేది ఒక చరిత్ర. అది దానికి కూడా సపరేట్ ఒక చరిత్ర ఉంది, స్టోరీ ఉంది. అది కూడా మీకు త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఇక్కడ ఇంకా మొత్తానికి శిల్పాలు జైనానివి బౌద్ధానివి కన్ఫ్యూజన్ అంతే, జస్ట్ చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఇక మనం సమాధి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనం వెనక చూస్తుంది చంద్రగుప్తుని సమాధి అని చెప్పేసి. అటుపక్క ఉండేది మనము ఇంతవరకు చూపించిన షూటింగ్ చేసినది చంద్రగిరి కొండది. అయితే దాని పక్కనే ఈ కొండ వస్తుంది. అంటే అదే నడుచుకుంటూ రావాలి అక్కడి నుంచి. అదే కొండపైనే చంద్రగుప్త సమాధి అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెబుతున్నారు. అయితే వాస్తవానికి అది చంద్రగుప్తుని సమాధి కాదు. అక్కడ బుద్ధుని పాదాలు ఉన్నాయి. ఆ బుద్ధుని పాదాలు ఉన్నాయి అక్కడ. మనం చూస్తే లోపల ఇదంతా బౌద్ధానికి సంబంధించిన నిర్మాణం. అంటే అక్కడ ఒక బౌద్ధ భిక్కు, ఇంకోటి భద్రబాహు అనే పర్సన్ కూడా బౌద్ధ భిక్షువు అనేది చరిత్ర చెప్తుంది. ఇంతవరకు మనం జైన భిక్షువు అనుకుంటున్నాం కదా, తప్పది. భద్రబాహు అనే పర్సన్ కూడా బౌద్ధ భిక్షువుగానే ఉన్నాడు. అయితే ఆయన చనిపోయిన సమాధి అది. ఆ సమాధి దగ్గర మనకు వెళ్తే ఇవి తర్వాత కాలంలో చెక్కించిన శిల్పాలు లేండి. సడన్గా చూస్తే మన జైన విగ్రహం ఉంది కదా అనటానికి లేదు. ఎందుకంటే 100 సంవత్సరాలు ఇక్కడ చూడండి, శాసనాలు అద్దం పెట్టి ఇక్కడ దాచిపెట్టారు నీట్గా. ఇవన్నీ పాలి శాసనాలు, ఇవన్నీ మిర్రర్లు పెట్టారు. ఇట్లాంటివి అక్కడ చాలా ఉంటాయి మనకు. సో ఇక్కడ లోపల బుద్ధుని యొక్క పాదాలు ఉన్నాయి. నేను వెళ్ళేసరికి అతను ఎవరో మెడిటేషన్ చేసుకుంటున్నాడు. ఆయనని లేపి షూట్ చేద్దామంటే కూడా కాలేదు, నాకు వీలు కాలేదు. కానీ తనని డిస్టర్బ్ చేయాలి అన్నట్టు నేను నా పని నేను చూసుకున్నాను. అక్కడ బుద్ధుని పాదాలు ఇవి. వీటి కోసమే నేను మన పోస్ట్ పెట్టాను. ఇవి బుద్ధుని యొక్క పాదాలు అక్కడ పవిత్రంగా. బుద్ధుని పాదాల దగ్గరనే ఆ మూలకి చివరన ఇక్కడ ఈ ప్లేస్లో ఆ కథను సమాధి అయ్యాడు. ఈ పీఠ దగ్గర అక్కడ అలాగే కొంచెం డౌన్లో ఉంటుంది. అక్కడ ఆయన అస్థికలు పెట్టి గురువు భద్రబాహు గురువుకి అస్థికలు పెట్టి దీనిపైన నిర్మాణం చేశారనేది ఒకటి. బుద్ధుని పాదాల దగ్గర ఆయన సమాధి అయ్యాడు అనేది చరిత్ర. చూడండి, ఇక్కడ ఇది చంద్రగుప్తుని సమాధి అని చెప్పేసి నేను కూడా నమ్మి చాలా రోజులు అదే అనుకున్నాను. కాబట్టి ఇది ఇక్కడ చంద్రగిరి కొండపైన ఉన్న నిర్మాణాలు మిత్రులరా, ఇవన్నీ బౌద్ధానికి సంబంధించింది. అటుపక్క ఉండే బాహుబలి మందిరం వచ్చేసి జైనానికి సంబంధించింది. అయితే 980 సంవత్సరంలో అంటే బాహుబలి నిర్మాణంతో పాటు ఇక్కడ ఉండే చంద్రగిరి అంటే బౌద్ధ నిర్మాణాన్ని ఆక్యుపై చేశారు. అంటే నిర్మాణాన్ని ఆక్రమించి ఇది జైన కల్చర్గా ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ శాసనాలు ఇవన్నీ డీకోడ్ అయ్యాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఇది బౌద్ధ నిర్మాణం అని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే చంద్రగుప్తుడికి ఈ ప్లేస్కి సంబంధం లేదనేది చరిత్ర చెప్తుంది మిత్రులారా. ఇది నా యొక్క విశ్లేషణ. చూస్తూనే ఉండండి బహుజన 9 న్యూస్. మీ బండపల్లి శివారెడ్డి. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.